SBI. మన దేశంలో అనేక బ్యాంకింగ్ సర్వీసెస్లు ఉండగా అందులో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో కోట్ల మంది ప్రజలకు సేవింగ్స్ అకౌంట్స్ ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు కస్టమర్లకు నమ్మకమైన బ్యాంకుగా కూడా SBI మంచి పేరు సంపాదించింది. అయితే బ్యాంకింగ్ లో మారిన పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు జరుగుతుండటం మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అందులో భాగంగా తాజాగా ఈ కంపెనీ తన ఖాతాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని మార్పులను ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళ్తే స్టేట్ బ్యాంక్ తాజాగా ఆటో స్వీప్ డిపాజిట్స్ పరిమితులను సెప్టెంబర్ 1, 2025 నుంచి మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది. మార్చిన రూల్స్ ప్రకారం ఎవరైనా అకౌంట్ హోల్డర్ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ కింద నమోదు చేసుకున్నట్లయితే వారి ఖాతాలో డబ్బు 50,000 పరిమితిని దాటితే ఆ మొత్తాన్ని టర్మ్ డిపాజిట్ రూపంలో మార్చేస్తుంది బ్యాంక్. గతంలో ఈ పరిమితి సేవింగ్స్ ఖాతాలకు 35,000గా ఉండేది. ఇలా చేయడం వల్ల ప్రతిసారి ఖాతాదారుల నుంచి బ్యాంక్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే అదనపు నిధులను FD చేసేందుకు అవకాశం లభిస్తుంది. అయితే ఈ ఆటో స్వీప్ ఫెసిలిటీ ఖాతాదారుల అకౌంట్లో ఉన్న అదనపు నిధులకు వడ్డీ ఆదాయం వచ్చేలా చేస్తుంది. అసలు ఈ ఆటో స్వీప్ డిపాజిట్స్ ఫెసిలిటీ ఎలా పనిచేస్తుందో గమనిస్తే ఖాతాదారుల అనుమతి పొందిన తర్వాత ఎప్పుడైనా 50,000 కంటే ఎక్కువ డబ్బు వారి అకౌంట్లో ఉన్నట్టయితే ఆటోమేటిక్గా అది ఫిక్స్డ్ డిపాజిట్ చేయబడుతుంది. అలాగే ఖాతాలో డబ్బు 50,000 కంటే తక్కువ చేరినప్పుడు చెల్లింపులకు ఇబ్బంది లేకుండా డిపాజిట్స్ రివర్స్ చేయబడుతుంది. చెల్లింపుకు అనుగుణంగా డిపాజిట్ మొత్తం లేదా కొంత భాగం నగదుగా తిరిగి ఖాతాలోకి జమ చేయబడుతుంటుంది. ప్రజలు ఇండివిజువల్, జాయింట్ లేదా మైనర్ల పేరుపై నిర్వహించే అకౌంట్లకు కూడా ఈ సౌకర్యాన్ని పొందొచ్చు. దీని కింద డిపాజిట్ చేసే మొత్తం ఏడాది కాలానికి కనీసం FD చేయబడుతుంది. దీనిపై వడ్డీని ప్రతి 3 నెలలకు ఒకసారి చెల్లిస్తారు. ముందస్తుగా డిపాజిట్ క్యాన్సిల్ చేసుకుంటే స్వల్ప మొత్తంలో పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. దీనివల్ల అకౌంట్ హోల్డర్లు తమ వద్ద ఉన్న అదనపు సొమ్ముపై అధిక వడ్డీ ప్రయోజనాలను అందుకుంటారని కంపెనీ చెప్తోంది. ఇక స్టేట్ బ్యాంక్ ఆటో స్వీప్ మార్చిన రూల్స్ ఒకసారి చూస్తే ఉదాహరణకు థ్రెషోల్డ్ పరిమితి గతంలో ఉన్న 35,000 నుంచి 50,000కు పెంచారు. అలాగే స్వీప్ తర్వాత కనీస అకౌంట్ బ్యాలెన్స్ 25,000 నుంచి 35,000కు పెంచారు. వీటితో పాటు కనీస డిపాజిట్ మొత్తం 10,000 నుంచి 15,000కు పెంపు ఉంటుంది. అలాగే ఒక్కో డిపాజిట్ 5,000 చొప్పున ఉంటుంది. SBI. మన దేశంలో అనేక బ్యాంకింగ్ సర్వీసెస్లు ఉండగా అందులో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో కోట్ల మంది ప్రజలకు సేవింగ్స్ అకౌంట్స్ ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు కస్టమర్లకు నమ్మకమైన బ్యాంకుగా కూడా SBI మంచి పేరు సంపాదించింది. అయితే బ్యాంకింగ్ లో మారిన పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు జరుగుతుండటం మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అందులో భాగంగా తాజాగా ఈ కంపెనీ తన ఖాతాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని మార్పులను ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళ్తే స్టేట్ బ్యాంక్ తాజాగా ఆటో స్వీప్ డిపాజిట్స్ పరిమితులను సెప్టెంబర్ 1, 2025 నుంచి మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది. మార్చిన రూల్స్ ప్రకారం ఎవరైనా అకౌంట్ హోల్డర్ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ కింద నమోదు చేసుకున్నట్లయితే వారి ఖాతాలో డబ్బు 50,000 పరిమితిని దాటితే ఆ మొత్తాన్ని టర్మ్ డిపాజిట్ రూపంలో మార్చేస్తుంది బ్యాంక్. గతంలో ఈ పరిమితి సేవింగ్స్ ఖాతాలకు 35,000గా ఉండేది. ఇలా చేయడం వల్ల ప్రతిసారి ఖాతాదారుల నుంచి బ్యాంక్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే అదనపు నిధులను FD చేసేందుకు అవకాశం లభిస్తుంది. అయితే ఈ ఆటో స్వీప్ ఫెసిలిటీ ఖాతాదారుల అకౌంట్లో ఉన్న అదనపు నిధులకు వడ్డీ ఆదాయం వచ్చేలా చేస్తుంది. అసలు ఈ ఆటో స్వీప్ డిపాజిట్స్ ఫెసిలిటీ ఎలా పనిచేస్తుందో గమనిస్తే ఖాతాదారుల అనుమతి పొందిన తర్వాత ఎప్పుడైనా 50,000 కంటే ఎక్కువ డబ్బు వారి అకౌంట్లో ఉన్నట్టయితే ఆటోమేటిక్గా అది ఫిక్స్డ్ డిపాజిట్ చేయబడుతుంది. అలాగే ఖాతాలో డబ్బు 50,000 కంటే తక్కువ చేరినప్పుడు చెల్లింపులకు ఇబ్బంది లేకుండా డిపాజిట్స్ రివర్స్ చేయబడుతుంది. చెల్లింపుకు అనుగుణంగా డిపాజిట్ మొత్తం లేదా కొంత భాగం నగదుగా తిరిగి ఖాతాలోకి జమ చేయబడుతుంటుంది. ప్రజలు ఇండివిజువల్, జాయింట్ లేదా మైనర్ల పేరుపై నిర్వహించే అకౌంట్లకు కూడా ఈ సౌకర్యాన్ని పొందొచ్చు. దీని కింద డిపాజిట్ చేసే మొత్తం ఏడాది కాలానికి కనీసం FD చేయబడుతుంది. దీనిపై వడ్డీని ప్రతి 3 నెలలకు ఒకసారి చెల్లిస్తారు. ముందస్తుగా డిపాజిట్ క్యాన్సిల్ చేసుకుంటే స్వల్ప మొత్తంలో పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. దీనివల్ల అకౌంట్ హోల్డర్లు తమ వద్ద ఉన్న అదనపు సొమ్ముపై అధిక వడ్డీ ప్రయోజనాలను అందుకుంటారని కంపెనీ చెప్తోంది. ఇక స్టేట్ బ్యాంక్ ఆటో స్వీప్ మార్చిన రూల్స్ ఒకసారి చూస్తే ఉదాహరణకు థ్రెషోల్డ్ పరిమితి గతంలో ఉన్న 35,000 నుంచి 50,000కు పెంచారు. అలాగే స్వీప్ తర్వాత కనీస అకౌంట్ బ్యాలెన్స్ 25,000 నుంచి 35,000కు పెంచారు. వీటితో పాటు కనీస డిపాజిట్ మొత్తం 10,000 నుంచి 15,000కు పెంపు ఉంటుంది. అలాగే ఒక్కో డిపాజిట్ 5,000 చొప్పున ఉంటుంది. SBI. మన దేశంలో అనేక బ్యాంకింగ్ సర్వీసెస్లు ఉండగా అందులో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
ఇందులో కోట్ల మంది ప్రజలకు సేవింగ్స్ అకౌంట్స్ ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు కస్టమర్లకు నమ్మకమైన బ్యాంకుగా కూడా ఎస్బీఐ మంచి పేరు సంపాదించింది. అయితే బ్యాంకింగ్ లో మారిన పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు జరుగుతుండటం మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అందులో భాగంగా తాజాగా ఈ కంపెనీ తన ఖాతాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని మార్పులను ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళ్తే స్టేట్ బ్యాంక్ తాజాగా ఆటో స్వీప్ డిపాజిట్స్ పరిమితులను సెప్టెంబర్ 1, 2025 నుంచి మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది. మార్చిన రూల్స్ ప్రకారం ఎవరైనా అకౌంట్ హోల్డర్ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ కింద నమోదు చేసుకున్నట్లయితే వారి ఖాతాలో డబ్బు 50,000 పరిమితిని దాటితే ఆ మొత్తాన్ని టర్మ్ డిపాజిట్ రూపంలో మార్చేస్తుంది బ్యాంక్. గతంలో ఈ పరిమితి సేవింగ్స్ ఖాతాలకు 35,000గా ఉండేది. ఇలా చేయటం వల్ల ప్రతిసారి ఖాతాదారుల నుంచి బ్యాంక్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే అదనపు నిధులను ఎఫ్టీ చేసేందుకు అవకాశం లభిస్తుంది. అయితే ఈ ఆటో స్వీప్ ఫెసిలిటీ ఖాతాదారుల అకౌంట్లో ఉన్న అదనపు నిధులకు వడ్డీ ఆదాయం వచ్చేలా చేస్తుంది. అసలు ఈ ఆటో స్వీప్ డిపాజిట్స్ ఫెసిలిటీ ఎలా పనిచేస్తుందో గమనిస్తే, ఖాతాదారుల అనుమతి పొందిన తర్వాత ఎప్పుడైనా 50,000 కంటే ఎక్కువ డబ్బు వారి అకౌంట్లో ఉన్నట్టయితే ఆటోమేటిక్గా అది ఫిక్స్డ్ డిపాజిట్ చేయబడుతుంది. అలాగే ఖాతాలో డబ్బు 50,000 కంటే తక్కువ చేరినప్పుడు చెల్లింపులకు ఇబ్బంది లేకుండా డిపాజిట్స్ రివర్స్ చేయబడుతుంది. చెల్లింపుకు అనుగుణంగా డిపాజిట్ మొత్తం లేదా కొంత భాగం నగదుగా తిరిగి ఖాతాలోకి జమ చేయబడుతుంటుంది. ప్రజలు ఇండివిజువల్, జాయింట్ లేదా మైనర్ల పేరుపై నిర్వహించే అకౌంట్లకు కూడా ఈ సౌకర్యాన్ని పొందొచ్చు. దీని కింద డిపాజిట్ చేసే మొత్తం ఏడాది కాలానికి కనీసం ఎఫ్టీ చేయబడుతుంది. దీనిపై వడ్డీని ప్రతి 3 నెలలకు ఒకసారి చెల్లిస్తారు. ముందస్తుగా డిపాజిట్ క్యాన్సిల్ చేసుకుంటే స్వల్ప మొత్తంలో పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. దీనివల్ల అకౌంట్ హోల్డర్లు తమ వద్ద ఉన్న అదనపు సొమ్ముపై అధిక వడ్డీ ప్రయోజనాలను అందుకుంటారని కంపెనీ చెబుతోంది. ఇక స్టేట్ బ్యాంక్ ఆటో స్వీప్ మార్చిన రూల్స్ ఒకసారి చూస్తే, ఉదాహరణకు థ్రెషోల్డ్ పరిమితి గతంలో ఉన్న 35,000 నుంచి 50,000కు పెంచారు. అలాగే స్వీప్ తర్వాత కనీస అకౌంట్ బ్యాలెన్స్ 25,000 నుంచి 35,000కు పెంచారు. వీటితో పాటు కనీస డిపాజిట్ మొత్తం 10,000 నుంచి 15,000కు పెంపు ఉంటుంది. అలాగే ఒక్కో డిపాజిట్ 5,000 చొప్పున ఉంటుంది. ఎస్బీఐ మన దేశంలో అనేక బ్యాంకింగ్ సర్వీసెస్లు ఉండగా అందులో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో కోట్ల మంది ప్రజలకు సేవింగ్స్ అకౌంట్స్ ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు కస్టమర్లకు నమ్మకమైన బ్యాంకుగా కూడా ఎస్బీఐ మంచి పేరు సంపాదించింది. అయితే బ్యాంకింగ్ లో మారిన పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు జరుగుతుండటం మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అందులో భాగంగా తాజాగా ఈ కంపెనీ తన ఖాతాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని మార్పులను ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళ్తే స్టేట్ బ్యాంక్ తాజాగా ఆటో స్వీప్ డిపాజిట్స్ పరిమితులను సెప్టెంబర్ 1, 2025 నుంచి మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది. మార్చిన రూల్స్ ప్రకారం ఎవరైనా అకౌంట్ హోల్డర్ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ కింద నమోదు చేసుకున్నట్లయితే వారి ఖాతాలో డబ్బు 50,000 పరిమితిని దాటితే ఆ మొత్తాన్ని టర్మ్ డిపాజిట్ రూపంలో మార్చేస్తుంది బ్యాంక్. గతంలో ఈ పరిమితి సేవింగ్స్ ఖాతాలకు 35,000గా ఉండేది. ఇలా చేయటం వల్ల ప్రతిసారి ఖాతాదారుల నుంచి బ్యాంక్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే అదనపు నిధులను ఎఫ్టీ చేసేందుకు అవకాశం లభిస్తుంది. అయితే ఈ ఆటో స్వీప్ ఫెసిలిటీ ఖాతాదారుల అకౌంట్లో ఉన్న అదనపు నిధులకు వడ్డీ ఆదాయం వచ్చేలా చేస్తుంది. అసలు ఈ ఆటో స్వీప్ డిపాజిట్స్ ఫెసిలిటీ ఎలా పనిచేస్తుందో గమనిస్తే, ఖాతాదారుల అనుమతి పొందిన తర్వాత ఎప్పుడైనా 50,000 కంటే ఎక్కువ డబ్బు వారి అకౌంట్లో ఉన్నట్టయితే ఆటోమేటిక్గా అది ఫిక్స్డ్ డిపాజిట్ చేయబడుతుంది. అలాగే ఖాతాలో డబ్బు 50,000 కంటే తక్కువ చేరినప్పుడు చెల్లింపులకు ఇబ్బంది లేకుండా డిపాజిట్స్ రివర్స్ చేయబడుతుంది. చెల్లింపుకు అనుగుణంగా డిపాజిట్ మొత్తం లేదా కొంత భాగం నగదుగా తిరిగి ఖాతాలోకి జమ చేయబడుతుంటుంది. ప్రజలు ఇండివిజువల్, జాయింట్ లేదా మైనర్ల పేరుపై నిర్వహించే అకౌంట్లకు కూడా ఈ సౌకర్యాన్ని పొందొచ్చు. దీని కింద డిపాజిట్ చేసే మొత్తం ఏడాది కాలానికి కనీసం ఎఫ్టీ చేయబడుతుంది. దీనిపై వడ్డీని ప్రతి 3 నెలలకు ఒకసారి చెల్లిస్తారు. ముందస్తుగా డిపాజిట్ క్యాన్సిల్ చేసుకుంటే స్వల్ప మొత్తంలో పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. దీనివల్ల అకౌంట్ హోల్డర్లు తమ వద్ద ఉన్న అదనపు సొమ్ముపై అధిక వడ్డీ ప్రయోజనాలను అందుకుంటారని కంపెనీ చెబుతోంది. ఇక స్టేట్ బ్యాంక్ ఆటో స్వీప్ మార్చిన రూల్స్ ఒకసారి చూస్తే, ఉదాహరణకు థ్రెషోల్డ్ పరిమితి గతంలో ఉన్న 35,000 నుంచి 50,000కు పెంచారు. అలాగే స్వీప్ తర్వాత కనీస అకౌంట్ బ్యాలెన్స్ 25,000 నుంచి 35,000కు పెంచారు. వీటితో పాటు కనీస డిపాజిట్ మొత్తం 10,000 నుంచి 15,000కు పెంపు ఉంటుంది. అలాగే ఒక్కో డిపాజిట్ 5,000 చొప్పున ఉంటుంది.